స్పందించడాన్ని అది ఎలాగా. ఇంకొకటి నిఘా వర్గాల వైఫల్యం ఎంతవరకు చూడాలంటే ఈ రెక్కి నిర్వహిస్తున్నారు, దాడి జరిగింది ముందే తెలిసి కూడా ఎందుకు అలర్ట్ కాలేకపోయారు? ముందే తెలిస్తే శుభ్రంగా వెళ్ళి వాడినే చంపేసి వస్తారు కదా. రెగ్యులర్ అలర్ట్ సహజంగా ఇచ్చారు కూడా. రెగ్యులర్ అలర్ట్ ఏంటి, తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది, ప్రతి వారానికి ఒకసారి ఇస్తారు, అది కామన్ గా ఇచ్చిపడేస్తారు అంతే. అంతేగాని సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడి నుంచి ఆ గ్రూప్ లో మనోడు ఒకడు ఉండి ఇక్కడికి మనకి ఇంటిమేట్ చేసి జరిగింది అనుకోండి, అప్పుడు ప్రిపేర్డ్ గా ఉంటారు, అప్పుడు వాడు అక్కడ కూడా దొరికిపోతాడు. ఇప్పుడు అట్లాంటిది దొరకుండకపోవచ్చు బేసిక్ గా. అంత పక్కాగా ఉంటే గనక వీళ్ళు ముందుగానే ఎన్కౌంటర్ చేద్దరు కదా. సమస్య అట్లాంటి సీరియస్ గా తీసుకోలేదా? లేదు, అంటే ఇప్పుడు తెలిస్తే సీరియస్ గా తీసుకోకపోవడం అనేది వాళ్ళ రోజున కుదరదు. అంటే స్థానికులు లేదంటే వాళ్ళు వచ్చి ఒకళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే అది కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన వ్యవహారం. రెక్కి నిర్వహించారు అనేటటువంటి పాయింట్ కూడా నాకు డౌటే. అవునా? ఎందుకంటే రెక్కి నిర్వహించడానికి ఏముందని అక్కడ. ఇప్పుడు తెలియని ప్రదేశం అయితే వాళ్ళది, ఆ 2 వీలర్ లో ఉన్నటువంటి వాడు లోకలోడే. ఇంకోటి అక్కడ ఇంకా రెక్కి చేయాల్సిందే ఉంది, ఎక్కడ చంపేసి వెళ్ళిపోవచ్చో తెలుసా. ఇంకా ప్రత్యేకించి రెక్కి చేయాల్సిందే ఉంది. రెక్కి ఎప్పుడు చేస్తాం మనకు తెలియని ప్రదేశంలో. ఇప్పుడే ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం మీద దాడి చేయాలి, అక్కడ సెక్యూరిటీ ఎట్లా ఉండదో తెలుసుకోవడానికి రెక్కి చేయాలి. ఇందులో రెక్కి ఏముంది, ఓపెన్ స్పేస్ అది, అక్కడ సైన్యం ఉండట్లేదనేది తెలుసు వీళ్ళకి. సైన్యం ఈ మధ్య